Hello students, e-week MCQs చూద్దాం. The first question, consider the following statements regarding CBI, Central Bureau of Investigation. First statement ఏం చెప్తుంది? CBI is a statutory body established by Act of Parliament. ఇక్కడ రెండు ఉన్నాయి. Is it a statutory body? అంటే కాదు. కానీ is it established by Act of Parliament అంటే అవును. ఎలా ఇది ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ద్వారా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ బై యాక్ట్ ఆఫ్ పార్లమెంట్, కానీ స్టాట్యుటరీ బాడీ కాదు. ఎందుకంటే దానికంటూ స్పెసిఫిక్గా ఒక యాక్ట్ లేదు కాబట్టి. సో ఆన్సర్ ఏంటి? ఫస్ట్ స్టేట్మెంట్ అనేది ఇప్పుడు రాంగ్ అవుతుంది. సో సెకండ్ స్టేట్మెంట్ చూద్దాం. ద సిబిఐ ఇన్వెస్టిగేట్ కేసెస్ ఆఫ్ కరప్షన్ ఓన్లీ అగైన్స్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. నిజానికి సిబిఐ సెంట్రల్ గవర్నమెంటే కాదు, స్టేట్ గవర్నమెంట్ ఏ ఇండివిజువల్ మీద అయినా సరే యాక్షన్ తీసుకోగలిగినటువంటి పవర్ కలిగి ఉంటుంది. సో సెకండ్ స్టేట్మెంట్ కూడా రాంగ్. థర్డ్ స్టేట్మెంట్ ఏంటి? ద సిబిఐ కెన్ ఇన్వెస్టిగేట్ ఎకనామిక్ అఫెన్సెస్ విత్ ద కన్సెంట్ ఆఫ్ ద కన్సర్న్ స్టేట్ గవర్నమెంట్. ఇక్కడ కన్సెంట్ గురించి చూసుకున్నప్పుడు అయితే కన్సెంట్ రెండు రకాలుగా ఉంటుంది సిబిఐకి. ఒకటి స్పెసిఫిక్ కన్సెంట్, ఇంకోటి జనరల్ కన్సెంట్. జనరల్ కన్సెంట్ ఉన్నప్పుడు సిబిఐ డైరెక్ట్గా స్టేట్లోకి వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. స్పెసిఫిక్ కన్సెంట్ అంటే ఏంటి? ఎప్పుడైతే ఒక స్టేట్ ఈ జనరల్ కన్సెంట్ని విత్డ్రా చేసుకుంటుందో అప్పుడు కేస్ స్పెసిఫిక్గా ఒక స్పెసిఫిక్ కన్సెంట్ ఇస్తుంది. ఆ స్పెసిఫిక్ కన్సెంట్ ఉంటే అప్పుడు వెళ్ళి వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసుకుని వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఎప్పుడు ఇన్వెస్టిగేట్ చేసినా సరే కన్సెంట్తోనే చేస్తారు. సో థర్డ్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ కింద చెప్పొచ్చు. ఫోర్త్ స్టేట్మెంట్, ద డైరెక్టర్ ఆఫ్ సిబిఐ ఈజ్ అపాయింటెడ్ బై చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు సిబిఐ డైరెక్టర్ని ఎవరు రికమెండ్ చేస్తారో చూద్దాం. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, లీడర్ ఆఫ్ అపోజిషన్ పార్టీ, ఇంకా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఈ ముగ్గురు కలిపి ఉన్నటువంటి గ్రూపింగ్ ఏదైతే ఉంటుందో వీరు ముగ్గురు కలిపి సిబిఐ డైరెక్టర్ ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు హౌ మెనీ ఆఫ్ ద అబోవ్ స్టేట్మెంట్స్ ఆర్ నాట్ కరెక్ట్ అన్నారు. హౌ మెనీ ఆఫ్ ద అబోవ్ స్టేట్మెంట్స్ ఆర్ నాట్ కరెక్ట్? 1, 2, 3. 3 స్టేట్మెంట్స్ ఆర్ నాట్ కరెక్ట్. సో ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ ప్లాంట్స్: Lantana candra, Prosopis juliflora and water hyacinth. How many of the above plants are invasive and major threat to India's natural ecosystems? అసలు ఇన్వేసివ్ ప్లాంట్స్ అంటే ఏంటి? ఎప్పుడైతే ఒక ప్లాంట్ తన న్యాచురల్ హ్యాబిటాట్ కాకుండా బయటికి వచ్చేసేసి వేరే హ్యాబిటాట్స్ లో కనుక అగ్రెసివ్ గా గ్రో అవుతుంది, దాన్ని ఇన్వేసివ్ ప్లాంట్స్ అంటాం మనం. జనరల్ గా ఈ ఇన్వేసివ్ ప్లాంట్స్ ఎక్కువ అగ్రెసివ్ గా గ్రో అవుతాయి. సో దానివల్ల ఏమవుతుంది అంటే ఆ ఏరియాలో ఏవైతే నేటివ్ ప్లాంట్స్ ఉంటాయో వాటితో పాటు సన్లైట్ కోసం, వాటర్ కోసం, మినరల్స్ కోసం కాంపిటీషన్ జరుగుతుంది. ఆ టైంలో నేటివ్ ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద నెగిటివ్ ఇంపాక్ట్స్ ఉంటాయి. వాటికి కరెక్ట్గా అందాల్సినటువంటి రిసోర్సెస్ వాటికి అందక ఎక్స్టెన్షన్కి గురవుతూ ఉంటాయి. సో ఇన్వేజివ్ ప్లాంట్స్ అనేవి మేజర్ థ్రెట్ ఎకోసిస్టమ్కి. సో ఏమేమి ప్లాంట్స్ ఇన్వాజివ్ ప్లాంట్స్ అని అడుగుతున్నారు. సో ఈ 3 ఇన్వాజివ్ ప్లాంట్సే. సో ఆన్సర్ ఏంటి? ఆల్ ద 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఆర్టికల్ 131 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్. ఈ 131 ఆర్టికల్ దేని గురించి డీల్ చేస్తుంది? ఇది ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సుప్రీం కోర్ట్ గురించి డీల్ చేస్తుంది. అంటే సుప్రీం కోర్టుకు ఉన్నటువంటి ఎక్స్క్లూజివ్ జ్యూరిస్డిక్షన్ ఇది. ఎప్పుడైతే ఒక స్టేట్ మరియు సెంట్రల్ గవర్నమెంట్ కి మధ్య డిస్ప్యూట్స్ వచ్చినా సరే, లేదా వన్ స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ తో పాటు ఇంకేదైనా స్టేట్ ఉన్నా, లేదా థర్డ్ది 2 స్టేట్స్ కి మధ్యలో ఎప్పుడైతే డిస్ప్యూట్ వచ్చినా సరే సుప్రీం కోర్ట్కి ఒరిజినల్ అండ్ ఎక్స్క్లూజివ్ జ్యూరిస్డిక్షన్ ఉంటుంది ఆ కేసెస్ గురించి డిసైడ్ చేసే విషయంలో. సో ఆన్సర్ ఏంటి? ఇట్స్ ద ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సుప్రీం కోర్ట్. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ సూపర్సోనిక్ మిసైల్ అసిస్టెడ్ రిలీజ్ టార్పెడో సిస్టమ్. ఈ సిస్టమ్ పేరేంటి? స్మార్ట్ సిస్టమ్. దీన్ని ఎవరు డిజైన్ చేశారు? డిఆర్డిఓ వాళ్ళు డిజైన్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఏంటి? సూపర్సోనిక్ మిసైల్ అసిస్టెడ్ రిలీజ్ టార్పెడో సిస్టమ్ అన్నారు కదా. టార్పెడో దేనికి రిలేటెడ్? సబ్మెరైన్స్ కి రిలేటెడ్ ఇక్కడ చూసుకున్నట్టయితే. సో ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దాం. స్మార్ట్ ఈస్ ఎ నెక్స్ట్ జనరేషన్ కానిస్టర్ బేస్డ్ మిసైల్ సిస్టమ్ ఫర్ ఎన్హాన్స్డ్ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ క్యాపబిలిటీస్. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ ఆన్సర్. సెకండ్ ఏంటి? దిస్ మిసైల్ క్యారీస్ ఎ పారాషూట్ డెలివరీ సిస్టమ్ దట్ రిలీజెస్ ద టార్పెడో ఎట్ ప్రీడిటర్మైన్డ్ పాయింట్. ఏమంటున్నారంటే ఈ మిసైల్ సిస్టమ్ లో పారాషూట్ ఎక్విప్ చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. సో దానివల్ల ఈ టార్పెడో కావాల్సిన డెస్టినేషన్ తీసుకెళ్లే అవకాశం ఉంటుంది అని చెప్పడం జరిగింది. సో సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ ఆన్సర్. దిస్ ఈస్ డెవలప్డ్ బై డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. సో 3 స్టేట్మెంట్స్ కరెక్ట్ ఆన్సర్. సో ఆన్సర్ ఏంటి? ఏ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Consider the following. How many of the above covered religions are under Hindu Marriage Act 1955? అసలు ఇది ఎందుకు న్యూస్ లో ఉంది అంటే
రీసెంట్ గా సుప్రీం కోర్ట్ ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఏంటి, హిందూ మ్యారేజ్ యాక్ట్ కింద ఎప్పుడైనా సరే కపుల్ సెరమనీ సరిగ్గా పర్ఫామ్ చేయకుండా వాళ్ళు మ్యారేజ్ ని రిజిస్టర్ చేసుకుంటారో అది వ్యాలిడ్ కాదు అని చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఈ హిందూ మ్యారేజ్ యాక్ట్ లో ఏ రిలీజియన్స్ ఉంటాయి? క్వశ్చన్, హిందూస్, బుద్ధిస్ట్, జైన్స్ అండ్ సిక్స్, ఈ 4 రిలీజియన్స్ హిందూ మ్యారేజ్ యాక్ట్ కింద ఉంటాయి. సో ఆన్సర్ ఏంటి? A4. ఇక్కడ ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే హిందూ మ్యారేజ్ యాక్ట్ లో దేని గురించి ఉంటుంది అంటే ఈ రిలీజియన్స్ కి సంబంధించినటువంటి వాళ్ళ మ్యారేజ్ రిజిస్ట్రేషన్, వాళ్ళు ఎలాంటి సెరమనీస్ చేసుకుంటారు అండ్ ఇంకా వాళ్ళ డైవర్స్ గురించి, వీటి గురించి మెన్షన్ చేయబడి ఉంటుంది. అట్లానే దాంట్లో చైల్డ్ మ్యారేజ్ ని కూడా ప్రొహిబిట్ చేయబడి ఉంటుంది. చైల్డ్ మ్యారేజ్ కాదు, పాలిగామీ, బైగామీ ఇలాంటి వాటిని కూడా ప్రొహిబిట్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఆర్టికల్ 31C. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి? ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ త్రూ 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976. కానీ నిజానికి ఇది ఇంట్రడ్యూస్ చేసింది 25th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. సో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది తప్పు. ఓకే, నెక్స్ట్ స్టేట్మెంట్, ఇట్ ప్రొటెక్ట్స్ ద లాస్ ఎనాక్టెడ్ టు ఇంప్లిమెంట్ సర్టైన్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఫ్రమ్ బీయింగ్ ఛాలెంజ్డ్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ వైలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ లైక్ ఈక్వాలిటీ బిఫోర్ ద లా ఆర్టికల్ 14 అండ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఆర్టికల్ 19. ఈ సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే సర్టైన్ సోషియో ఎకనామిక్ గోల్స్ ని ఇంప్లిమెంట్ చేయడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది ఇండివిజువల్ రైట్స్ తో కంపేర్ చేసినప్పుడు. సో సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్. థర్డ్ ఏమంటున్నారు? ద ప్రొవిజన్ ఎయిమ్ టు గివ్ ప్రైవసీ టు అచీవింగ్ సోషియో ఎకనామిక్ గోల్స్ ఓవర్ ఇండివిజువల్ రైట్స్ ఇన్ స్పెసిఫిక్ సర్కమ్స్టాన్సెస్. థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ ఆన్సర్. సో 2 and 3 కరెక్ట్. ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్ ఇక్కడ? ఓన్లీ 2. నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ యూవిన్ ప్లాట్ఫామ్. అసలు యూవిన్ అంటే ఏంటి? యూనివర్సల్ వ్యాక్సినేషన్ ప్లాట్ఫామ్ నే యూవిన్ ప్లాట్ఫామ్ అంటారు. మనకి యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ ఉంది కదా, ఈ ప్రోగ్రామ్ ని డిజిటలైజ్ చేయడానికి పెట్టిన ప్లాట్ఫామే యూవిన్ ప్లాట్ఫామ్. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి? ఇట్ ఈస్ అ సెంట్రలైజ్డ్ ఎలక్ట్రానిక్ రిజిస్ట్రీ ఫర్ రికార్డింగ్ అండ్ ట్రాకింగ్ వ్యాక్సినేషన్ డీటెయిల్స్ ఆఫ్ ఇండివిజువల్స్. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్, ద ప్లాట్ఫామ్ ఈస్ డిజైన్ టు ఇంప్రూవ్ వ్యాక్సిన్ అవైలబిలిటీ అండ్ డెలివరీ మేనేజ్మెంట్ అక్రాస్ ద హెల్త్ కేర్ ఫెసిలిటీస్. ఈ 2 స్టేట్మెంట్స్ చూసినట్టయితే జెనరిక్ గానే ఉన్నాయి. మీకు అసలు యూవిన్ అంటే ఏంటో తెలిసినట్టయితే ఈ 2 స్టేట్మెంట్స్ ని పెట్టడం చాలా ఈజీ అవుతుంది. సో ఆన్సర్ ఏంటి? బోత్ 1 and 2. నెక్స్ట్, ద టర్మ్ క్వార్క్స్ ఫ్రీక్వెంట్లీ సీన్ ఇన్ ద న్యూస్ ఈస్ రిఫర్ టు. అసలు క్వార్క్స్ అంటే ఏంటి? అసలు ఆప్షన్స్ నుంచి చూద్దాం ఏంటి అని. ఏ న్యూలీ డిస్కవర్డ్ ఎలిమెంట్ ఆన్ ద పీరియాడిక్ టేబుల్. పీరియాడిక్ టేబుల్లో ఎలిమెంట్స్ అంటే ఏంటి? హీలియం ఇలాంటివన్నీ పీరియాడిక్ టేబుల్లో ఎలిమెంట్స్. సో ఇది పీరియాడిక్ టేబుల్ ఎలిమెంట్ కాదు. నెక్స్ట్, ఏ యూనిట్ ఆఫ్ ఎనర్జీ యూజ్డ్ ఇన్ పార్టికల్ ఫిజిక్స్. పార్టికల్ ఫిజిక్స్ లో ఎనర్జీని కొలవడానికి వాడే యూనిట్స్ ఏంటి? ఆంపియర్, కొలంబ్ ఇలాంటి వాటిని వాడతాం కాబట్టి ఇది పార్టికల్ ఫిజిక్స్ లోది కూడా కాదు. థర్డ్ ఏంటి? ఇట్స్ ఎ ఫండమెంటల్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ మ్యాటర్. మనకి ఏవైతే ప్రోటాన్స్ ఉంటాయో బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ మ్యాటర్ కింద చెప్తామో దాన్ని కనుక బ్రేక్ డౌన్ చేసినట్టయితే అందులో క్వార్క్స్ ఉంటాయి. సో వీటిని ఫండమెంటల్ గా యూనివర్స్ ని బిల్డ్ చేసినటువంటి మ్యాటర్ అని చెప్పొచ్చు. సో సి అనేది కరెక్ట్. దాంతో పాటు డి కూడా చూద్దాం. ఈ టైప్ ఆఫ్ రేడియేషన్ ఎమిటెడ్ బై ద స్టార్స్. స్టార్స్ ఏమేమి రేడియేషన్ ఎమిట్ చేస్తాయి? ఎక్స్రేస్, గామా రేస్ ఇలాంటివి స్టార్స్ ఎమిట్ చేసే రేడియేషన్. సో డి రాంగ్. ఆన్సర్ ఏంటి? సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ GST, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి అంటే ఇట్ ఈస్ ఎ సింగిల్ డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్ లివైడ్ ఆన్ ద సప్లై ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అక్రాస్ ద కంట్రీ. సో 2017లో మనం GST తీసుకురావడం జరిగింది. ఇది వరకు చాలా ట్యాక్సెస్ ఉండేవి. స్టేట్ ట్యాక్స్, వ్యాట్ అని, ఎక్సైజ్ అని, ఆక్టోరై అని డిఫరెంట్ ట్యాక్సెస్ అన్నింటినీ కంబైన్ చేసి ఈ కాంప్లెక్స్ ట్యాక్స్ స్ట్రక్చర్ ని సింపుల్ గా GST అని పేరుతో తీసుకురావడం జరిగింది. సో ఇప్పుడు ఈ GST అనేది డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్. డెస్టినేషన్ బేస్డ్ అంటే ఏంటి? ఎక్కడైతే ఒక ప్రోడక్ట్ ని కొనుగోలు చేస్తున్నారో ఎండ్ ప్రోడక్ట్ లో అక్కడ ట్యాక్స్ వేస్తే దాన్ని డెస్టినేషన్ బేస్డ్ అంటాము. సో ఇప్పుడు GST అనేది డెస్టినేషన్ బేస్డే కదా. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ ఆన్సర్. సెకండ్ స్టేట్మెంట్ ఏంటి? ద GST కౌన్సిల్, ఏ జాయింట్ ఫోరం ఆఫ్ సెంటర్ అండ్ స్టేట్స్, డిటర్మైన్స్ ద రేట్స్ ఆఫ్ ట్యాక్స్ రేట్స్ ఆఫ్ డిఫరెంట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అండర్ GST కౌన్సిల్ గురించి తెలిసిందే కదా. GST కౌన్సిల్ లో సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ 2 ఉంటాయి. అక్కడ ఏ ప్రోడక్ట్ మీద ఎంత ట్యాక్స్ ఉండాలి అంటే డిఫరెంట్ స్లాబ్స్ ఉంటాయి. ఆ ప్రోడక్ట్ ని ఆ స్లాబ్స్ లో పెడతారు. సో ఇది చేసేది GST కౌన్సిల్. సో 2 స్టేట్మెంట్స్ ఇక్కడ కరెక్టే. సో ఆన్సర్ ఏంటి? బోత్ A and B. ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇస్ కరెక్ట్ అన్నారు కదా. సో ఆన్సర్ బోత్ A and B. ఇవి ఇవాల్టి MCQ క్వశ్చన్స్. థ్యాంక్ యూ.